ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానిద్దాం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఆమేన్. ఇక్కడ భక్తుడైన పౌలు అనేక సంఘములకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్పగా ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడంటే, మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే ఎన్నో శ్రమలను ఎదుర్కోవాలి అని పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, శ్రమను అనుభవించుకోకుండా మనము దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేము. ఎందుకంటే అలనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అనేక శ్రమలను ఎదుర్కొన్నారు. అట్టి శ్రమలను మనకి మాదిరిగా చూపించారు. ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానిస్తూ దేవునికి దగ్గరగా ఉంటూ మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ అనేక మందికి మాదిరిని చూపిస్తూ వాక్యము ద్వారా దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తితో మనం బలము పొందుకుని ఈ కష్టాలను ఎదుర్కొనేవారిగా ఉండాలని పౌలు భక్తుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క సహాయముతో నమ్మకమైన వారిగా, బుద్ధి కలిగిన దాసులుగా, విశ్వాసులుగా ఉండాలనే పౌలు భక్తుడి యొక్క కోరిక, దేవుని యొక్క ఆలోచన, ప్రణాళిక కూడా అదే అయి ఉంది. పౌలు భక్తుడు శిష్యుల్నే కాక విశ్వాసుల్ని కూడా బలపరుస్తూ దేవునికి దగ్గరగా ఉండడానికి ఎంతగానో దేవుని వాక్యము తప్ప ఏది సహాయము చేయదని తెలియపరుస్తూ కష్టములో ఉన్నవారిని ప్రేమించాలని, కష్టములో ఉన్నవారికి తోడు నీడగా ఉండాలని, వారిని ఓదార్చి దేవుని మార్గంలోనికి నడిపించాలని భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన సహోదరులు కష్టములో, బాధలో, వేదనలో ఉన్నప్పుడు కూడా వారిని ధైర్యపరచాలని, బలపరచాలని, వారికి మీరు తోడుగా ఉండాలని కూడా చెప్తూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడిని నిత్యము స్తుతించాలని, ఆయన కరుణగలిగిన దేవుడని, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన ఓదారుస్తాడని, అట్టి ప్రేమను మీరు కూడా కనపరచవలసి ఉన్నదని, ఆయన మనల్ని కష్టాల కొలిమిలో వదిలివేయడని, ఎప్పుడూ నిత్యము ఆయన వాక్యము ద్వారా ఆదరిస్తాడని మనము నమ్మాలి. దేవుని నుండి మనం పొందుకున్న ఓదార్పుని ఎదుటివారు కష్టములో, బాధలో, వేదనలో, శోధనలో ఉన్నప్పుడు అట్టి ప్రేమను కనపరిచి వారికి కూడా మనము సహాయపడాలని దేవుని వాక్యం పదే పదే తెలియపరుస్తుంది. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, నీవు దేవుని వాక్యాన్ని వెంబడించే వ్యక్తివైతే, ఒకవేళ నీవు వెంబడించే విశ్వాసివైనా, శిష్యుడివైనా, దేవుడు ఏ మాటలైతే చెప్తూ ఉన్నాడో, ఎన్నో శ్రమలను ఎదుర్కొని మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని మాట్లాడిన మాటలను అనేక మార్లు తలపోసుకొని నిత్యము దేవుని యందు భయము, భక్తి, శ్రద్ధ కలిగి భక్తుడైన పౌలు చేసిన హెచ్చరికను కూడా జ్ఞాపకం ఉంచుకొని మన జీవిత యాత్రను కొనసాగించి ఆయనలో నమ్మకముగా, అనగా దేవునిలో నమ్మకముగా ఉండాలని ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, నీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు. నాయనా, మానవుడు ఎన్నో శ్రమలు ఎదుర్కొంటే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించడని భక్తుడైన పౌలు ఏ విధంగా బోధిస్తున్నాడో ప్రభు, ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని మా జీవిత యాత్రలో ప్రభువ అనేక శ్రమలు, ఇబ్బందులు, బాధలు, శోధనలు, వేదనలు మమ్మల్ని వెంటాడినప్పటికీ నిత్యుడైన దేవుడు నిత్యము తోడుంటాడని నమ్మి విశ్వసించి వినుచున్న వారికి మాకును అట్టి ధైర్యమును, సహాయము దయచేయమని, ఎదుటివారిని ఓదార్చే ప్రేమను కూడా మాకు సహాయము చేయమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.